వారు కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. మెకాయ్ ఎయిర్ కూలర్స్ పేలెస్ ఫర్ ది బెస్ట్. రాఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం. శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాసులు, వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బట్టి రాసులను నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు కూడా చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పాటు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ వివరాలను తెలియచేయండి. ఓకే గురువుగారు, నమస్కారం అండి. గురువుగారు, ఈ రోజు శుభ సమయాల గురించి తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 26వ తేదీ ఆదివారం. ఈరోజు పాడ్యమి ఉదయం 6:20 పూర్తయి ఇప్పుడు మనం విధిలోకి వచ్చున్నాం. విధి రాత్రి 2:47 వరకు ఉంది. అట్లాగే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 5:35 వరకు. అట్లాగే వర్జ్యం రాత్రి 1:39 నుంచి 2:04 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అట్లాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:43 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 8:30 గంటల నుంచి 9:31 వరకు. తిరిగి సాయంత్రం 6:50 నుంచి 7:42 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, దైవ ప్రార్థనతో మీ కార్యక్రమాలను ఆరంభించండి. అదేవిధంగా మహాలక్ష్మి పూజా కార్యక్రమం చేస్తున్న